బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల కొద్ది రోజుల కిందటే ఏపీలో భారీ వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో దంచి కొడుతున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రత్యేకించి కోస్తాంధ్ర జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇదే పరిస్థితి మరో 2-3 రోజుల పాటు కొనసాగే అవకాశాలున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తీవ్ర అల్పపీడనం దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. నేడు ఇది పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా, ఛత్తీస్గఢ్ వైపు కదులుతుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇక దీని ప్రభావంతో నేడు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటు నుంచి ఓ మోస్తరు వర్షాలు పడొచ్చు. దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా చురుగ్గా కదులుతున్న సమయంలో గంటకు 50 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఆ సమయంలో మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్లరాదని సూచించారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అత్యవసర సమయం కోసం కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసింది విపత్తు నిర్వహణ సంస్థ. ఈ అల్పపీడనం వల్ల ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచుకుంటాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజులో, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. విజయవాడలో జన జీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. यूनिवर्सिटी काजीपेट रोड